సెన్సెక్స్ నిఫ్టీ రాసుకుంటున్నా. ఇప్పుడు ఎంత ఉంది రేషియో? 1000 10,000. ఓకే 794,455 ఎట్టుంది? అది వచ్చి 1000 20,000. మనకు వేలలో అంత వద్దు, లక్షల్లో. చూసి చెప్పు, ఫోన్ చేస్తాం. ఓకే నీకేందుకు లేరా పిల్లవాడి, నీకేం తెలియదు. ఒరే నీకు తెలియదురా మార్కెట్ తెలుసుకుందాం. ఇప్పుడు నుంచి నేర్చుకుంటే లోక జ్ఞానం ఏంటదా? నీకు మార్కెట్ అంతా తెలుసా? పూల మార్కెటా, కూరగాయల మార్కెటా? నీకు అదే తెలిసిందే. షేర్ మార్కెట్ అంటే ఏంటో తెలుసా? పెద్ద పెద్ద వస్తువులు. షేర్ మార్కెట్ అంటే డబ్బులు వేస్తే డబ్బులు అవుతాయి, త్రిబుల్ అవుతాయి, న్యూస్ లో చూస్తూ ఉంటాం చూడు. యూట్యూబ్ లో అది ఇది. నువ్వు కూడా చేస్తావా? నాకు అలవాటు లేదు. మొన్న ఎలక్షన్స్ ఎవరు గెలిచినారా? టీడీపీ. సెంటర్ లో బీజేపీ. నరేంద్ర మోడీ గెలిచినాడని మార్కెట్ బాగా లేసిందంట. మా ఫ్రెండ్ ఉంటాడు ముంబైలో, మార్కెట్ లో కూర్చొని ఉంటాడు. వాడు మన కోసమే ఫోన్ చేసింది. మార్కెట్ లో తెలీదు. నా ఫ్రెండ్ మీ ఫ్రెండా మార్కెట్ లో కూర్చొని ఉంటాడు. ఫోన్ చేసి మంచి రేషియో ఉంది 1000 10,000 అన్నాడు. సరే వేస్తానంటే ఇంకా 1,00,000 వచ్చినప్పుడు చెప్పమన్నా 10,000 వేద్దామని. వాడే ఫోన్ చేస్తాను సైలెంట్. ఎందుకు పెరిగిందా? ఇప్పుడు ఏంది 1000 1,00,000? సరే అయితే ఒక 10,000 వేస్తాను నేను, నీ అకౌంట్లో కొట్టేస్తాను, వేసి నా పేరు మీద. సరే నీకు ఫోన్పే కొట్టినా చూడు, చేస్తున్నాడు. ఏందిరా? ఏంది? నేను కూడా వేస్తా, 1000 రూపాయలు వేస్తా. దేంట్లో? షేర్ మార్కెట్లో. నీకు షేర్ మార్కెట్ అంటే ఇప్పుడే అడిగి తెలుసుకున్నావు, నువ్వు వేస్తావంట. దేంట్లో వేస్తావు? షేర్ మార్కెట్ లో దేంట్లో వేస్తావు? నాకేం తెలుసు? తెలియనప్పుడు గుమ్మ ఉంది. నువ్వు దేంట్లో వేస్తావు? నేనేదో వేసుకున్నాను. డబ్బులు వస్తే నీకు కూడా ఇస్తాను నేను. పోతే నాకు 10,000 పోయింది అనుకుంటాను నేను. 1000 రూపాయలు వేస్తాను ప్లీజ్. పిల్లోడని కాదు, డబ్బులు వస్తే ప్లీజ్ అన్నా. అలా అంత గడతాను కాబట్టి తమ్ముడు అనేది శాస్త్రం నీకోసం 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇప్పుడే కదా వేస్తానన్నావు. నేను ఇస్తాను సాయంత్రం లోపల. మా నాయన ఇస్తాను. నా దగ్గర లేదు, నేను కొట్టేసిన 10,000. వస్తే 1000 రూపాయలు వేసి చూడన్నాను ప్లీజ్. నన్ను తమ్ముడు. సరేనా? సరే వేస్తా, నాకేం రాను. ఇప్పుడు ఎంత వస్తుంది 1000 రూపాయలు ఇస్తే? ఇప్పుడైతే 1,00,000 వస్తుందంట. 1,00,000 వచ్చినప్పుడు ఇంకా పెరగచ్చు, చెప్పలేము. 10,000 ఇస్తా. ఎంత పెరిగితే దానిలో 1% నీకు మిగతా 10,000 ఇస్తావు. రాకపోతే లేదు లేదు, మా నాయన వస్తాడు కన్ఫర్మ్. సాయంత్రం అడుగుతున్నాను పక్కన. ఇకపోతే మాత్రం ఇస్తాను బాయ్. నువ్వు ఫోన్ చేయకూడదు, ఫోన్ చేయి ఫ్రెండ్కి. బ్రో ఇందాక 10,000 కొట్టా కదా, అది వేసేస్తావా? ఇంకోటి పిల్లోడు నాతో యూట్యూబ్ చేస్తూ ఉంటాడు చూడు, వాడు 1000 రూపాయలు వేద్దాం అనుకుంటున్నాడు. తక్కువ ఉంటే మంచి రేషియో కూడా వేయాలని, అందుకే ఫోన్ చేద్దాం. ఇప్పుడు ఎంత ఉంది రేషియో? 1000 1,00,000 ఉందా? వేసే, నీకు ఫోన్పే కొడతాను. సపరేట్గా వేయండి, నా దాంట్లో కలపకు. ఇప్పుడు నాది ఎంత పెరిగినట్టు? ఇందాక 1,00,000 10,000 10,00,000 ఎంతకు వచ్చింది? 25 లక్షలకు వచ్చిందా? సరే సరే సరే, తొందరగా దీన్ని కూడా వేసే 1000 రూపాయలు కూడా కొడుతున్నా చూడు. పోరా 1000 రూపాయలు కొట్టేసినా కానీ ఆయనకి అది 25 లక్షలకి వెళ్ళిందంట. ఏమే యూట్యూబ్ లో జాతకం
యూట్యూబ్ లో జాతకం చెప్పినట్టు పెద్ద ఆయన ఎట్లున్నా జాతకం పోదని అట్లా తెలుస్తున్నాను. నా దేవుడు నాకు మనలో మనం ఎందుకులే కానీ వస్తే ఏం చేస్తారా? నిజాలు చెప్పాలి. నిజాలే కొద్దిగా గట్టిగా చెప్పు, నాకు వినపడ అట్లా చూడు. నిజాలే. మీరు ఖర్చు పెట్టినారు, నేను ఖర్చు పెట్టకూడదా? నేను పోయి ఎంజాయ్ చేస్తా. ఏం ఎంజాయ్ చేస్తావా? ఫస్ట్ అయితే గాంధీ రోడ్కి వెళ్ళిపోతా. గాంధీ రోడ్లోకి పోయేసి అది నిక్కర్లు బనీన్లు టెంకాయ రూపాయలు సంపాదించి నిక్కర్ లేదురా చెప్పేది నువ్వు ఎందుకు దాగిను అవి టెంకాయ బీచ్ అవన్నీ కలర్ ఉన్నాయి చూడ 10,000 కొనుక్కేస్తా. ట్రైన్ ఎక్కేసి గోవాకి వెళ్ళిపోతా. గోవా ఏడుందో తెలుసావా? ఏడుంది చెప్పా? ఇండియా అమెరికా పక్కన. వాడికి వెళ్ళిపోతా. పాస్పోర్ట్ కావాలి కదా, ట్రైన్లో వెళ్ళిపోవచ్చా? ఫ్లైట్లో పోవాలా? పాస్పోర్ట్ కావాలా? తీసుకొచ్చి వెళ్ళిపోతాం. నాకు 10,000 చూద్దాం లేదనే ఏంది చూద్దాం ఏందిరా? డబ్బులు వచ్చినప్పుడు చూద్దామే. నాకు 10,000 ఇస్తావా ఇవా? డబ్బు రానినా ఫస్ట్. డబ్బులు వచ్చిన పట్టించుకుంటావా? ఏమో 2-3 రోజులు అయితే కనపడి మీకు ఊరికి ఏనా వెళ్ళిపోతావు. గోవాకి డబ్బులు వచ్చింది చెక్కేస్తావు. వెళ్ళిపోతా. ఒక్క నిమిషం నీ కంటి ముందర ఉంటావు. ఎందుకురా? నాకు గోవా పోవాలని ఎప్పటి నుంచో కోరిక. వచ్చినా కొద్దిగా పెట్టరు బిర్యానీ అన్నది. డబ్బు మీరు వచ్చే మీరు ఇడుంటే ఖర్చు పెట్టేస్తున్నారు మొత్తం, నాకు అర్థమైపోయింది. అందుకని ఆలోచించి గోవాకి వెళ్ళిపోతాను. మొత్తం డబ్బులు ఖర్చు చేయడానికి వస్తాను మళ్ళీ ఇండియాకి వస్తావు. గోవా ఏడో అమెరికా పక్కన ఉంది. ఆయన పోయేసి ఎంజాయ్ చేస్తా. నల్లకల అద్దాలు చూస్తే అమ్మాయిలు పడిపోవాలి. అట్లాంటి అద్దాలు వేసుకుంటా. పాత మనగా తాను లేస్తాను, పబ్బులకి గుడ్డులకి అన్ని తింటాను. చిన్న కోరికలు బిర్యానీ తింటాను, అన్ని తింటాను. డబ్బులు మొత్తం ఖర్చు చెయ్యి. ఏం చేస్తాను మీ ఫ్రెండ్? నీకు ఎట్ట కూర్చుంటాను వీళ్ళంతా? హైదరాబాద్ పోయి ముంబై వెళ్తా అంతా మార్కెట్ లో కూర్చొని ఉన్నాడు రోజా. నేను పోయినా పోయి ఎంత అడిగినా చెప్పినాడు 1,000 రూపాయలు 5,000 వస్తుంది అని. అప్పుడు వాడికి ఇంత వస్తుంది కమిషన్ మనం కొంటే. నేను ఎక్కువ అమౌంట్ కొన్నాను. ఇందుకు ఏం మార్కెట్ అడగలేదు. చేపల మార్కెట్ కాదురా, షేర్ మార్కెట్. దాంట్లో కూర్చో ఉన్నాడు. నేను కొనుక్కుందామని పోయినా, స్టాకులు కొందామని పోయినా. ఉంటాయి కదా దాంట్లో. నీకు అన్ని ఎందుకు, డబ్బులు కావాలా వద్దా అంతే, నీకు అంతా వద్దు. అట్లా పరిచయం ఏదో ఇంట్లో హైదరాబాద్ చెప్పేసి ముంబైలో తెలీదా? ముంబైలో డాన్ అంతా. సరేలే కానీ 25 లక్షలు వస్తాను నాకు. ఏం చేయాలో ఏమో అయినా నువ్వు నన్ను దూరంపోవచ్చు కదా. మన ఇద్దరు నా డబ్బులతో వస్తలేరా? డబ్బులు వచ్చేసరికి ముఖంలో కవలికలు మారిపోతున్నాయి కదా. సినిమా తీయచ్చు కదా పెట్టి. హలో, ఏమైంది చెప్పలేదు, మళ్ళీ అప్డేట్ ఇవ్వలేదు. నాది ఎంతవరకు వచ్చింది? 30 లక్షలకు వచ్చిందా? సరే బ్రో, నాది తీసే. ఇంకా నాకు చాలు, 30 లక్షలు చాలు, నాకు అత్యాస వద్దు. తీసేసావా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎప్పుడు కొట్టేస్తావు నాకు? 10 నిమిషాలా? ఓకే. అది ఇంకోటి 1000 రూపీస్ వేసాను కదా ఒక పిల్లోడిది. అదెంత? 2 లక్షల వరకు వెళ్ళిందా? మరి ఇంకేం తీసే. వాడు కొంచెం రిస్క్ అయినా పర్లేదు అంటున్నాడు. ఎంతవరకు పోవచ్చు, ఎంతవరకు తెలుగు చెప్పలేము. 2,50,000. 3 లక్షల 3.5 లక్ష. 5 లక్షలు తీసేస్తున్నా. 4,80,000. 20,000 అంటే పెంచు. అత్యాసం ఎందుకురా? పెంచు అంటే పెంచు. 3 లక్షలు పడిపోయిందా? 3 లక్షలు కట్టబడిపోతుందా? మళ్ళీ 4 లక్షలు పెరిగిందా? 9 లక్షల.
9 లక్షలకు అంత సమయం ఎట్లా పెంచినావు బ్రో? ఆ, 10 10 మళ్ళీ చెప్పు నాకు వినపల్లా. 10 లక్షలు 10 రూపాయలా? 10 రూపాయలు ఆ, మేము ఆటలుగా ఉన్నాం. సరే ఉంటా. చైనా 10 రూపాయలు ఏందా? ఏంది చేసేది? 1000 రూపాయలు వేస్తే 1,00,000 వస్తుందన్న. 5 లక్షలకి వెళ్ళింది, 9 లక్షలకి వెళ్ళింది. తీసుకోవచ్చు కదా, అత్యాశకు పోయినావు. 10 రూపాయలకు వచ్చేసింది. ఆ 10 రూపాయలు కొడతారు 10 నిమిషాల్లో. నీ కొట్టేస్తాను. 5,000 రూపాయలు నాకు ఇచ్చారు. హలో వస్తున్నా. ఎవరురా? ఫోనే రాలా కదరా? రే 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 కూర్చో 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 కూర్చో. యాడికి పోతున్నావు? ఎందుకు? నాకు వినపడే లేదు కదరా. నాకు ఫోన్ చేయాలి. సరే కానీ 1000 రూపాయలు అయితే సాయంత్రం కొడతావు కదా, ఇస్తావు కదా? ఎందుకంటే మా తాత చచ్చిపోయాడు. ఇద్దరా మీ తాత చచ్చిపోతారు 1000 రూపాయలకే? పొన్నం కొడుతున్నాను హాస్పిటల్. సరే 1000 రూపాయలు ఇప్పు, సాయంత్రం ఉంటా. బాయ్. రే నందు రా. ఎలా బాధగా ఉందా? 1000 రూపాయలు అప్పైతున్నావు. దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? గట్టిగా చెప్ప. అత్యాశ ఉండకూడదు. దురాశ అత్యాశ దురాశ దురాశ దుఃఖానికి చేయటు. దుఃఖానికి చేయటు. ఇదంతా ప్రాంక్. నిజం ప్రాంక్ రా. ఇలాంటి వీడియోలు చేయొద్దన్నా. అబ్బా ఏరా నీ గ్లామర్ దెబ్బతింటుందా? గ్లామర్ ఏందా? ఎంతమంది చేస్తారా? యాడ పెట్టిన కెమెరా? ఒకసారి ఎదుక. నేను చూసి ఎత్తుకంటే ఎదిగేస్తావా? చూడు పైన పెడతారా? తలకాయలు కనపడతాయి కదా, ఎక్స్ప్రెషన్ కనపడతాయా? నా బుక్కులు ఉన్నాయా? కనిపిస్తున్నాయా? అదే నాకు స్టడీ చేయరు బుక్. దాని సందులో కెమెరా కనపడుతుందా? ఏడా దీనంగా పెట్టినావు 1,00,000 రూపాయలు. ఏదేదో ప్లాన్ వేసుకున్నావు కదా. ఏంద్రా? అవునరా 3 రోజులు కనపడవా? నేను డిస్టర్బ్ చేస్తానా? మరి ఒరిజినల్ ఎంత బయటపడింది? దీన్ని బట్టి నీకేం అర్థమైంది అటు చెప్పు. కెమెరాకి చూసి దుఃఖానికి చేయదు. ఏదో షేర్ మార్కెట్ లో డబ్బులు వేయకండి ఫ్రెండ్స్, పోతారు. ఆడిపోతారు మార్కెట్ సంక నాటుకొని పోతారు.